ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి అంటూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ వేసిందట. ఎన్ని పిటిషన్లు వేసినా ఇవి ఎట్లుంటాయి తెలుసా? ఫిరాయింపు ఎమ్మెల్యేలై యాక్చువల్గా నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన, యాక్చువల్గా ఈ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది సరే వాళ్ళకి వెసులుబాటు, అది రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. వాళ్ళు ఏ పార్టీ బీఫామ్ మీద గెలిచినా ఇంకో పార్టీకి మారొచ్చు. మారితే రెండు రకాలు, ఒకటి డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది, అంటే అనర్హత వేటు కూడా వేయొచ్చు కంప్లైంట్ చేస్తే ఆ పార్టీ. ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారంటే యాక్చువల్గా 2/3 మెజారిటీ కనుక ఏ పార్టీ నుంచైనా గెలిచిన ఎమ్మెల్యేలు కలిసి, ఫర్ సపోజ్ ఇక్కడ మన దగ్గర 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఎవరికి? బీఆర్ఎస్కి, కేసీఆర్. ఈ 39 మందిలో 2/3 అంటే 26 మంది. యాక్చువల్గా 26 మంది ఎమ్మెల్యేలు కనుక ఇందులో కలిస్తే ఈ బీఆర్ఎస్ ఎల్పీ ఏదైతే ఉందో ఈ బీఆర్ఎస్ ఎల్పీని విలీనం అంటారు. ఎలా? కాంగ్రెస్లో విలీనం అంటారు. ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో, సిఎల్పీలో విలీనం అయిపోతుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండు. ఇంటింటికి పోయిండు, అందరిని అడుక్కున్న కాడికి వచ్చిన కాడికి వచ్చిండ్రు. కొంతమంది ఇష్టంతో వచ్చిర్రు, కొంతమంది కష్టంగా వచ్చిర్రు, కొంతమందిని బలవంతంగా గుంజుకొచ్చిర్రు, కొంతమందికి మంత్రి పదవులు ఇస్తామని తెచ్చిర్రు. దానం నాగేందర్ గట్టినే వచ్చాడు, అయ్యా నీకు మంత్రి పదవి ఇస్తాం, హైదరాబాద్లో మాకు పట్టు లేదు, మాకు ఇక్కడ కష్టమవుతుంది, జర్ర నువ్వు వచ్చిన సికింద్రాబాద్లో పోటీ చేస్తే నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, ఖైరతాబాద్కి ఉండు, కానీ ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీగా ఒకసారి పోటీ చేయు, మాకు అవకాశం, అంటే ఇక్కడ ఎవరు లేరు, క్యాండిడేట్ దొరుకుతలేరు, ఉన్నోళ్ళకి కూడా ఇస్తే అది గెలుస్తామో లేదో, నువ్వు చేస్తే గట్టి పోటీ వస్తుంది, నువ్వు హైదరాబాద్ మనిషివి కదా అని చెప్పి ఆయనతో తీసుకొచ్చి పెట్టుకున్నారు. పెట్టుకోవడంతో పాటు ఓడిపోయినా సరే నీకు మంత్రి పదవి ఇస్తామని ఆశ పెట్టిరా. అదే ఆయనతో దాన్ని అత్తలేదు పత్తలేదు, దాన్ని ముచ్చట్లేదని చెప్పి ఆయన మెల్లగా రాగం తీస్తూ ఉన్నాడు. అసంతృప్తి రాగం కొంత వినపడతా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేటీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్ అయింది, ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఆయన నోట్లకి వెళ్ళి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఇక డిసైడ్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ వెనక్కి పోతే బెటర్ అని అనుకుంటా ఉన్నట్టుండి. అయితే వీళ్ళు చేసిన పని ఏంటంటే ఈ 26 మంది ఎమ్మెల్యేలను కనుక చేర్చుకున్నట్టయితే ఎల్పీలో విలీనం అయిపోతుంది, లెజిస్లేచర్ పార్టీ విలీనం అయిపోతుంది. కాబట్టి వీళ్ళ మీద అనర్హత వేటు పడదు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు చొప్పున 26 వరకు 25 మంది పోయినా సరే వాళ్ళని ఆ బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద స్పీకర్ అనర్హత వేటేసి వీళ్ళు ఎమ్మెల్యేలుగా పనికిరారని డిసైడ్ చేసేయచ్చు. కానీ ఇక్కడ స్పీకర్ ఎవరు? అధికార పార్టీకి ఎంచి వస్తాడు. యాక్చువల్గా ఈయనకు విచక్షణ అధికారం ఉంటుంది, కానీ ఎప్పుడైనా కూడా ఆలోచించాలి ఒకసారి. ఈ స్పీకర్ నిర్ణయము తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. స్పీకరు అనర్హత పైన నిర్ణయం తీసుకోవాలంటే ఫస్ట్ ఆయన పోస్ట్ ఉంటుందా లేదా అని చూసుకోవాలి, మళ్ళా ఆయనకి ఇంకేమైనా ఇబ్బందులు వస్తేమో చూసుకోవాలి, ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా చూసుకోవాలి. అసలు ఈయన మీద స్పీకర్ మీద ఇట్లా అభాండం వేయడం కరెక్ట్ కాదు, కానీ రాజ్యాంగబద్ధమైన పదవే. కానీ గతంలో జరిగినటువంటి తప్పిదాలను చూసి అవిట్ల దృష్టి పెట్టుకుంటే వాటి దృష్టిలో మాట్లాడాలంటే స్పీకర్లు కూడా సరిగ్గా నిర్ణయం తీసుకోవట్లేదని కోర్టుకు వెళ్తారు. హైకోర్టుకు వెళ్తే ఏం చెప్పింది? హైకోర్టు కూడా మళ్ళీ ఇది స్పీకర్ విచక్షణాధికారం కిందకి వస్తుంది, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ ఇమీడియట్గా వీళ్ళని తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ మీదనే ఒత్తిడి పెంచే విధంగా వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చారు. అంతే తప్ప వాళ్ళని డిసిషన్ తీసుకోలే. ఇక్కడ మన దేశంలో ఇది ఒక దౌర్భాగ్యం. ఎవరు ఎన్ని చెప్పినా, పోలీసోడు చెప్పినా, కోర్టులు చెప్పినా, చట్టాలు చెప్పినా, మళ్ళీ ఇవన్నీ ఆడికొస్తాయి తెలుసా? ఎవరు ఎన్ని చేసినా 10 మంది పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడాలన్నట్టు గ్రామాలలో ఉంటుంది చూడు, మళ్ళీ గాడికే వస్తుంది. అంటే చట్టసభనే ఫైనల్, చట్టసభను మించి కోర్టు అనుకోవడానికి లేదు. ఇక మనం అనుకుంటాం అన్నిటికంటే గొప్పది దేశంలో సుప్రీంకోర్టు అనుకుంటాం. సుప్రీంకోర్టును కూడా అక్కడ వాళ్ళను కూడా నిర్ణయించేది, లేదా అక్కడి చట్టాలను కూడా ఏం చేయాలనేది డిసిషన్ తీసుకునేది కూడా మళ్ళా చట్టసభలో ఉన్నాయి. అందుకోసమే ఈ పార్లమెంటు, ఈ అసెంబ్లీ రెండే, రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ, దేశానికి సంబంధించి పార్లమెంటు, ఈ రెండు మాత్రమే ఇంపార్టెంట్. వీటిలోనే జరుగుతుంది. మన భవిష్యత్తు ఏదైనా మారాలంటే, ఏమన్నా నిర్ణయాలు జరగాలంటే అందులోనే జరగాల్సింది తప్ప బయట ఏది జరగదు. ఏది జరిగినా మళ్ళా తిరిగి చట్టసభలనే దాని గురించి చర్చకు తీసుకొస్తారు. అక్కడ బిల్లు పాస్ అయితేనే, ఆమోదిస్తేనే 2 సభలు మళ్ళీ అందులో ఒక్క సభ కాదు, ఎగో సభ దిగువ సభ 2 రావాలి. రాజ్యసభ, లోక్సభ రెండిట్లో ఆమోదింప జరుగుతూనే ఆ బిల్లుకు పాస్ అయినట్టుగా రూపం వస్తుంది. అట్లే ఇక్కడ కూడా మండలిలో, శాసనసభల. అయితే ఇక్కడ ఈ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే అయిపోయేదానికి ఆయన తీసుకోడు. ఇది ఎట్లుంటుందంటే దోబూచలాట లెక్క ఉంటుంది. వీళ్ళు కోర్టుకు పోతారు, కోర్టు వీళ్ళకే చెప్తుంది, వీళ్ళు నిర్ణయం తీసుకోరు, మళ్ళీ గాడికే తీసుకొస్తారు, ఎటు పెట్టి మళ్ళీ గిడికే తీసుకొస్తారు. అయితే ఈ ఎల్పీని విలీనం చేసుకుంటే అయిపోతుందని వీళ్ళు ప్రయత్నం చేస్తే ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మారిండ్రు. 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఫ్రమ్ బీఆర్ఎస్ టు కాంగ్రెస్ చేరిండ్రు. ఇది మనందరం చూసినాం. ఇప్పుడు వీళ్ళ మీరు ఎత్తి మీద ఏమున్నదంటే ఇట్లా కత్తి వేలాడుతుందంటారు చూడు, ఇట్లా మెడ మీద ఇట్లా తాడుతో కడితే కత్తి వేలాడినట్టు ఇట్లా వేలాడుతూ ఉంది. అర్థమవుతలేదు వీళ్ళకి.
ఇటు వచ్చినోనికి ఉన్నదివా ఉంచుకున్నదివా అనే పరిస్థితికి వాళ్ళకి వచ్చారు. అరే ఇది ఎట్లయితుంది లాస్ట్కు మా మీద అనర్హత పడితే మా పరిస్థితి ఏంది, ఇంకో 16 మంది వస్తారేమో మొత్తం కలిపి ఎల్పీ విలీనం అయిపోతే మేము సేఫ్ అయిపోతామని వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు అనుకొని వీళ్ళు మారేటోళ్ళు. ఇప్పుడు పార్టీకి వచ్చింది, కాంగ్రెస్కి వచ్చిన తలకాయ నొప్పి ఏంటిదంటే వీళ్ళని చేర్చుకుంటప్పుడైతే బరాబర్ చేర్చుకున్నాము, ఇదంటే అదని చెప్పినాము, ఏదంటే అదన్నాము, కాంట్రాక్ట్లా, కమిషన్లా, ప్యాకేజీలా, పదవులా అన్నీ చెప్పినాం. కానీ ఇప్పుడు ఏది ఇవ్వలేకపోతున్నాం. పైగా అలా ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయేటట్టుంది, కోల్పోయేటట్టున్నారు. ఇది మా మెడకేడ చుట్టుకుంటుందా అని చెప్పి అలా కత్తి వేలాడుతూ ఉంది. ఎవరి మీద? కాంగ్రెస్ ఇలా ప్రభుత్వానికి కత్తి వేలాడుతూ ఉంది. ఈ ఉన్న ఎమ్మెల్యేలను కోల్పోవడమా, అనర్హత వేటు పడితే, లేదా బై ఎలక్షన్ పోవడమా? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పోవాల్సి వస్తుంది. ఒకవేళ వీళ్ళందరూ కూడా అనర్హులుగా గుర్తించాల్సి వస్తాయి. ఈ అనర్హులుగా గుర్తించడానికి పుష్కలమైన అవకాశం ఉంది. విపరీతమైనటువంటి విచక్షణాధికారం ఉంది స్పీకర్కి. తలుచుకుంటే నిమిషంలో డిస్క్వాలిఫై చేయొచ్చు. ఇప్పటికే 10 నెలలు అవుతా ఉంది. ఒక్కొక్కరు మారుకుంటూ వచ్చి ఇప్పుడు 10 నెలల కాలం అవుతా ఉంది. ఎప్పుడో తీసుకొచ్చి నిర్ణయం. వీళ్ళంతా ఎదురు చూసింది ఇంకో 16 మంది ఎమ్మెల్యేలు వస్తే మేమంతా సేఫ్ అవుతామని చూసారు. కానీ అది వచ్చేలా లేదు. ఇంకోటి ఉన్నోడు కూడా వెనక పోయేటట్టు అయిపోయాడు. వీళ్ళు ఉన్నోడు కూడా ఎందుకు రాబాయి ఇలా ఉండు బేకార ఉన్నట్టుంది, అనవసరంగా ఏదో అనుకొని వచ్చినాం కానీ ఏదో అయిపోయిందని చెప్పి మళ్ళీ వెనక్కి పోయేటట్టు కనిపిస్తూ ఉంది. అందుకే ఎల్పీ విలీనం కాకపోవడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ మెడ మీద ఉన్నటువంటి కత్తి అది ఎప్పుడు తెగుతుందా అన్న భయంలో బతుకుతూ ఉన్నారు. ఏదన్నా జరగవచ్చు. వచ్చినోని సాటిస్ఫై చేయకపోతే ఉన్నోని ఉంచుకునే పరిస్థితి లేదా, మావడని చెప్పుకోవడానికి కనిపిస్తలేదు అవకాశాలు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కిందనే ఉండే ఆయన. ఇంకా చేరింది కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు, గెలిచింది అందులో. ఈయన ఇప్పుడు స్పీకర్ గుర్తించేది ఏం గుర్తిస్తాడు? ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తాడు. సీట్లు కూడా గట్నే కేటాయిస్తారు, వాళ్ళు గట్నే కూర్చుంటారు. అందుకే మన పాడి కౌశిక్ రెడ్డి లొల్లి పెట్టిండు. నువ్వు ఏ ఎమ్మెల్యేవు, ఎక్కడ ఎమ్మెల్యేవు, ఎవడు గెలిపించిండు, ఏ పార్టీని ఇది, నువ్వు ఏ పార్టీలు ఉన్నావని అందుకే అరిచిండు ఆయన. కేకలేసింది ఎందుకు అనుకుర్రు? ఎందుకోసానికే తిక్కలేసింది అన్నట్టు. అరే వీళ్ళు గెలిచింది మా బీఫామ్ మీద, కానీ చేరింది అందులో. అయితే ఎల్పీ విలీనం అయిపోయి కనీసం ఈ వీళ్ళకు ఏదైతే ఈ అనర్హత వేటు ఉందో అది పడకపాయే. అది అనర్హత వేటు పడకుండా కనీసం ఎల్పీ విలీనమైన ఏం కాకపోతుండే అని చెప్పి వీళ్ళు కూడా ఇదే డౌట్లో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్నటువంటి అతిపెద్ద తలకాయ నొప్పి ఏదైనా ఉన్నది అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు. దీని ద్వారా ఉప ఎన్నిక వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఈ రాష్ట్రంలో. అందుకే వీళ్ళు ఇక్కడ పోయి ఎక్కడ సుప్రీంకోర్టులో ఇచ్చిరట ఫిరాయింపుదారుల మీద చర్యలు తీసుకోమని. భారత రాష్ట్ర సమితి నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదని ఇవన్నీ ఇదే చెప్పిన. హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే ఇది స్పీకర్ యొక్క విచక్షణాధికారము, వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోమని చెప్పింది. కానీ తీసుకోవట్లే. అందుకోసం ఉపక్రమించలేదని వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ గురువారం సుప్రీంకోర్టులో పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేయగా మిగిలిన 7 ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ సుదీర్ఘ వాదనల అనంతరం స్పీకర్దే తుది నిర్ణయమని ఆయనకు ఆ కాలపరిమితి విధించలేమని పేర్కొంది. పైగా కాలపరిమితి కూడా విధించలేమని. చూసిరా, వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకోవాల్సినటువంటి నిర్ణయాలని, ప్రయోగించాల్సినటువంటి చట్టాలని వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారని చూడడానికి ఇది ఒక కారణం. ఎమ్మెల్యేలు వాళ్ళ మీద వాళ్ళు ఏదో సినిమాలో కూడా ఉంటుంది, గొల్లపూడి మారుతిరావు అంటాడు. ఏ సినిమాది? లీడర్ సినిమాలో. మీరంతా చూసి ఉండొచ్చు. లీడర్ సినిమాలో గొల్లపూడి మారుతిరావు ఏమంటాడంటే మన హీరో రానాతో అంటుంటాడు. ఆయన ఏమడుగుతాడంటే మరి ఈ చేపల్ని పట్టుకోలేమో మనం, ఈ చేపలని పట్టుకోలేమా, ఈ తిమింగలాలు ఎందుకు దొరకవు అంటే చిన్న చేపలు పెద్ద చేపలు మింగేస్తాయి, కానీ తిమింగలాలు ఎందుకు దొరకవు అంటే మనల్ని మనం మింగేటి మనం పెట్టుకోవద్దు. ఈ చట్టాలు ఒకవేళ నువ్వు వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసేయి. ఇప్పుడు నువ్వు రావాలనుకుంటున్న చట్టం ఏదైతే ఉందో, ఈ అవినీతిని నిరోధించాలనుకుంటే నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ బిల్లులో అది పాస్ అవ్వాలంటే వాళ్ళని మినహాయించమని అడుగుతాడు. ఎవరిని మినహాయించమని? ప్రజాప్రతినిధులని, ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను అందులోంచి మినహాయిస్తే ఈ బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుంది. ఎందుకంటే మా మీద కాదు కాబట్టి, ఎవరి మీదనో కాబట్టి పర్వాలేదు, ప్రజల మీద పడ్డా సరే కానీ మా మీద రావద్దని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఆనాడు బిల్లు పాస్ కావాలంటే ఆ సందర్భంగా ఆయన ఆ సినిమాలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాడు ఆయన, గొల్లపూడి మారుతిరావు. ఆయన చెప్తాడు అన్నట్టు, నువ్వు ఒక్కసారి వీళ్ళకెళ్ళి ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధుల్ని, అసలు వాళ్ళందరూ తీసేసేయి, నీ బిల్లు పాస్ కాకపోతే నేను అన్నాడు అని చెప్తాడు. అన్నట్టే లోపలికి పోయి అసెంబ్లీలో గదే చెప్తాడు ఆయన కూడా. బిల్లులోంచి నేను వీళ్ళందరూ కూడా తీసేసి
మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంక్లూడ్ చేసినాం. సో ఇప్పటి నుంచి ఈ అవినీతి నిరోధక శాఖ ఇట్లా పనిచేస్తుంది, స్పెషల్గా వీళ్ళకు ఇలాంటి చట్టబద్ధత కల్పిస్తూ ఉన్నామని చెప్పగానే వెంటనే అందరూ టపటపటపట కొట్టేస్తారు టేబుల్స్. ఎందుకు కొడతారు? మేమైతే సేఫ్, ఎవడన్నా ఎటన వీకనిగా మేమైతే సేఫ్, ఇక అందరు గంగల దుంకరు కానీ మేము సేఫ్ అయిపోయినామని వాళ్ళు ఎట్లయితే అనుకుంటారో, ఎట్లయితే వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకోరో ఆనాడు ఇక బయటకు వచ్చి ఆయన కూడా అదే చెప్తాడు. రానా మళ్ళా సేమ్ అదే చెప్తాడు గొల్లపూడి మారుతిరావుతో. మరి సార్ ఎందుకు సార్ ఇట్లా వీళ్ళందరూ ఎక్స్క్లూడ్ చేసినాక ఇంకా ఏ మెడిసిన్ సార్, అసలులే వీళ్ళు కదా, అసలు చేసేదంతా వీళ్ళే కదా, మరి వీళ్ళు కూడా తప్పించుకొని పోతే ఎట్లా సార్ అంటే, మన మీద మనం ఇబ్బంది పెట్టుకునే చట్టాలు మనం ఎప్పుడు చేసుకోవద్దు, అట్లా చేస్తే ఈ దేశంలో ఏది కూడా పాస్ అవ్వదని డైరెక్ట్గా చెప్పినటువంటి మాట నిజంగా ఇక్కడ వర్తిస్తుంది వీళ్ళకి. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానానికి పోతే కూడా వాళ్ళు కూడా తీసుకొచ్చి మళ్ళీ స్పీకర్ చేతుల్లో పెడతారు. ఒక ఎమ్మెల్యే మర్డర్ చేసినా, ఒక ఎమ్మెల్యే దొంగతనం చేసినా, ఒక ఎమ్మెల్యే పట్టుబడ్డా ఆయనను అరెస్ట్ చేయడానికి లేదా ఈ దేశంలో. ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ పోయి స్పీకర్ పర్మిషనో లేదంటే అసెంబ్లీ సెక్రటరీ పర్మిషనో తెచ్చుకోవాలి ఈ మొగోడిని అరెస్ట్ చేయాలంటే, ఈ సిపాయిని అరెస్ట్ చేయాలంటే. ఈ తీసుమార్కాడు దారకారులు కాదు వీళ్ళంతా. వీళ్ళు తప్పు చేసినా సరే పోలీసులు డైరెక్ట్గా తీసుకుపోయి ఎట్లా మర్డర్ చేసినావు సార్ అంటే పట్టుకోపోవడానికి లేదు, ఇక దొంగోనిగా ఎత్తుకపోనికి లేదు. ఈయన నేను ఉంచి వీళ్ళు చక్కగా ఆడి కూరకాలి. ఏడు కూరకాలి తెలుసా? అసెంబ్లీ పోయి స్పీకర్ ఉంటే స్పీకర్ దగ్గర దండం పెట్టి, సార్ మీ ఎమ్మెల్యే ఒకడు దొంగ మర్డర్ చేసింది సార్, వాడిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పుకొని ఆ పర్మిషన్ తెచ్చుకోవాలి. లేదా ఆయన లేకపోతే అసెంబ్లీ సెక్రటరీ కన్నా అప్లై చేసుకొని, సార్ ఇగో పలానోడికి ఇట్లా పని చేసిండు, మరి మీ ఓన్ అరెస్ట్ చేస్తున్నామంటే వాళ్ళకు ప్రివిలేజెస్ ఉంటాయా? ఈ దేశంలో నాయకులకి ప్రివిలేజెస్ ఉంటాయి. వాళ్ళని డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి ఏది లేదు, ఎంత తప్పు చేసినా సరే. అలాంటప్పుడు వాళ్ళపైన వాళ్ళు చేసుకోరు చట్టాలంటే ఇగో ఇదే ఉదాహరణ. అందుకే సుప్రీంకోర్టు పైన మళ్ళీ స్పీకర్ మీదే పెడతారు. వాళ్ళ మీద స్పీకర్ తీసుకోవడానికి నిర్ణయం కూడా కనీసం సార్ ఒక 6 నెలల్లో తీసుకో, సంవత్సరంలో తీసుకో అని చెప్పడానికి కూడా లేదు. ఇక స్పీకర్ మీద ఒత్తిడి తేయడానికి కూడా లేదు కోర్టుకి. వేరే టోన్కైతే ఇచ్చేస్తాయి కోర్టు డైరెక్షన్లు, ఏదంటే అది ఇచ్చేస్తాయి. చల్ అది కూల్చేర్రబై డిమాలిష్ అంటే కథం డిమాలిష్, ఏదన్నా కానీ మొత్తం తీసి పడేయాల్సిందే. కోర్టు అట్లా ఆర్డర్లు ఇస్తుంది, డైరెక్షన్లు ఇస్తుంది. ఇక్కడ మాత్రం స్పీకర్ విచక్షణ అధికారం, అది ఆయన నిర్ణయం తీసుకొని వీలైనంత తొందరగా, అంతే, వీలైనంత యాజ్ సూన్ యాజ్ ఎర్లీ పాసిబుల్, అంతే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లేదా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంతే, ఇదే చెప్తాయి. కానీ వీళ్ళు మాత్రం ఇగో న్యాయస్థానం దృష్టికి ఇక్కడ 6 నెలలైనా, హైకోర్టు తీర్పిచ్చి 6 నెలలైనా స్పీకర్ కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పును తెలంగాణలో అమలు చేయాలని పిటిషన్లో కోరారు. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. గురువారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండడంతో ఈ కేసును పర్యవేక్షించడానికి పార్టీ సీనియర్లు అందుబాటులో ఉండడానికి మాజీ మంత్రి టి హరీష్ రావు గురువారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారంటూ వాళ్ళ మీద వాళ్ళు చేసుకునే చట్టాలు బ్రహ్మాండంగా ఉంటాయి, ఎక్కడ కూడా వాళ్ళు నష్టపోరు. పైగా జీతాలు కూడా గతి లేని వాళ్ళు కదా, వాళ్ళంతా పూట గతి లేని వాళ్ళు కదా. 2.5 లక్షల రూపాయల జీతం ఇవ్వాలి వాళ్ళకి, నెలకు 2.5 లక్షల జీతం ఇవ్వాలి. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు ఎక్కువ, ముఖ్యమంత్రికి ఇంకెక్కువ, 5 లక్షల దాకా. వాళ్ళకి అసలు పైసలు లేవు కదా. అరే అన్నమో రామచంద్ర అని ఏడుస్తుర్రు సామాన్యులు, పేదలు నిజంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇల్లు లేనోనికి ఇల్లు లేదు, నీడ లేదు, గూడు లేదు అన్నట్టు, తిండి లేదు, ఎన్ని రకాలుగా అవస్థలు పడాలని అన్ని రకాలుగా అవస్థలు పడతారు ఈ దేశంలో పేదలు. కానీ ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు అలవెన్స్లు ఇచ్చి వాళ్ళని మనం మేపుతా ఉన్నాం. వాళ్ళంతా మనకు సేవ చేస్తూ ఉన్నారు కదా, మనల్ని ఉద్ధరిస్తున్నారు కదా, మనం మేపాలి వాళ్ళని అట్లా మన పైసలతోని. పోనీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తెచ్చి కడుతున్నారు అంటే కాదు, మనం కట్టే ట్యాక్సుల నుంచి తీసుకుంటున్నటువంటి డబ్బులు మన ట్యాక్సులకి వెళ్ళి మనకు పెట్టురంటే పెట్టాడు వాడు. మాకు ఇంత రుణమాఫీ చేయండి, మాకు ఇంత రైతు బంధు జల్ది చేయండి, మాకు పెన్షన్లు పెంచుండ్రి, మా ఉద్యోగాలకు మా జీతాలు ఇవ్వండి, ఇవి అడిగితే సప్పుడు ఉండదు. వీటి గురించి మాట్లాడేటాడు ఎవడు ఉంటాడు.